హాయ్. ఏంటి అర్జున్ గారు రమ్మన్నా? I'm so happy, very excited. ఎందుకు? I got a job in US. 6 months Hyderabad, 6 months US లో 4 lakhs package. నీకు గుర్తుందా? ఆ రోజు నువ్వు నాతో ఇంటర్వ్యూకి రావడం వల్లే నాకు ఈ జాబ్ వచ్చింది. నువ్వు నా లక్ రా. I'm so happy. ఏంటి సైలెంట్ అయిపోయా? నాకు ఇష్టం లేదు. అంటే ఇక్కడే ఏదైనా జాబ్ చూసుకోవచ్చు కదా. హే, రాజమండ్రిలో ఏం జాబ్? నీ షాప్ లో సేల్స్ గర్ల్ జాబా? జాబ్ కాదు, నిజంగానే నాకు ఇష్టం లేదు. మరి ఆ రోజే ఎందుకు చెప్పలేదు? నువ్వు హర్ట్ అవుతావని. ఇప్పుడు మాత్రం హర్ట్ అవనా? ఆ రోజు నువ్వు అంతలా ఫీల్ అవుతుంటే నన్ను వదిలి ఒక్కరోజు ఉండడానికి ఫీల్ అవుతున్నావేమో అనుకున్నాను. కానీ ఒక్కరోజు కాదుకుందనా, నువ్వు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండాలనుకోవడం లేదు. నాకు ప్రతిరోజు ప్రతి క్షణం జీవితాంతం కావాలి. కమ్ ఆన్ వరు, ఇప్పుడు వరల్డ్ ఇంత అయిపోయింది. ఇంటర్నెట్, 3G ఫోన్స్, అసలు దూరం తెలియనే తెలీదు. దూరం తెలియకపోవడం వేరు, దగ్గరగా ఉండడం వేరు. ఈ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ వర్కౌట్ అవ్వవు. ఎస్ఎంఎస్లు, చాటింగ్లు మొదట్లో గంటకోసారి ఉంటాయి, తర్వాత రోజుకోసారి అవుతాయి, నెమ్మదిగా ఫేడ్ అవుట్ అయిపోతాయి. అవుట్ ఆఫ్ సైట్ ఈస్ అవుట్ ఆఫ్ మైండ్. అది ట్రూ లవర్స్ కి కాదు వరుణ్. అంత లేదు. అసలు లవ్ మ్యారేజెస్ ఎందుకు ఫెయిల్ అవుతాయో తెలుసా? లవ్లో ఉన్నప్పుడు రోజుకు 2-3 గంటలు కలిసి ఉంటారు. ఆ టైంలో నోలు ఉండవు, అన్నీ ఎస్లే. ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీమ్, సినిమా అంటే సినిమా. హ్యాపీ లైఫ్ని ఊహించేసుకుంటారు. ఒక్కసారి పెళ్ళయ్యాక తెలుస్తుంది, డైజెస్ట్ చేసుకోలేదు. అందుకే నేను ఎప్పుడు నీతోనే స్పెండ్ చేయాలనుకుంటున్నాను. ఐఎమ్ వెరీ ప్రాక్టికల్. ఒక్కసారి గ్యాప్ వస్తే అంతే, చాలా వర్కౌట్ అయిపోతాయి. వరుణ్, నీకు నా మీద నమ్మకం లేదా? నమ్మకం క్వశ్చన్ కాదు కుందనా. ఎనఫ్ వరుణ్, ఎనఫ్. నాకు ఏడుపు వచ్చేస్తుంది. జీవితాంతం ఏడ్చే కంటే ఇప్పుడు నేను నేర్పించడం చాలా బెటర్. అంటే నేనే కాంప్రమైజ్ అవ్వాలా? ఆహా, కన్విన్స్ అవ్వాలి. అవ్వకపోతే? లవ్ కన్నా జాబే నీకు ఇంపార్టెంట్ అనుకుంటే అది నీ ఇష్టం. వరుణ్, నాకు నీలో ఈ కళ నచ్చలేదు. నాకు తెలిసే మీ ఆడవాళ్ళకి సిన్సియర్గా లవ్ చేసే వాళ్ళు పనికిరారు. స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్. స్మోకింగ్ కిల్స్. పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. నువ్వు ఇష్టపడుతున్నావనే కదా నేను మీ నాన్న ఒప్పుకున్నావు. ఇంత దూరం వచ్చాక తూచండానికి ఇదేవా చిన్నపిల్లలాట? డాడీ ప్లీజ్, మీరైనా మమ్మీకి చెప్పండి. ఇదిగో ఇప్పుడు కూడా మీరు దాన్ని సపోర్ట్ చేశారంటే నేను ఊరుకొని చెప్తున్నాను. మమ్మీ చెప్పే పద్ధతి కొంచెం కష్టం అనిపించినా చెప్పేది మాత్రం కరెక్ట్గా ఉందిరా. మీరు కూడా ఏంటి డాడీ? చూడు, నేను కాదు, నా ప్లేస్లో నువ్వు ఉన్నా ఇలాగ ఆలోచిస్తావు. వరుణ్ నువ్వు ఇష్టపడ్డావు, అతను నువ్వు యూఎస్ వెళ్ళటం ఇష్టం లేదు. ఈ జాబు కాదు ఇంకో జాబు. అరే అరే ప్రాబ్లం జాబ్ కాదు డాడీ. కరెక్టే, ప్రాబ్లం జాబ్ కాదు, నువ్వే ప్రాబ్లం. కాదు,
ప్రాబ్లమే వాడు. హిస్ టూ పొసెసివ్. అసలు వాడిది ప్రేమేనా అని డౌట్ వచ్చేస్తుంది. కాదు, వాడిది ప్రేమే కాదు, అనుమానం, భయం. ఓకే ఓకే బాబా, ఒకసారి వరుణ్తో నువ్వు ఓపెన్గా మాట్లాడు. నాకు తెలిసి అతనితో ఓపెన్గా మాట్లాడితే ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ అవుతుంది. ఒకవేళ అతనే ప్రాబ్లం అనుకో, నీ డిసిషనే కరెక్ట్ అనుకుంటాను. వాడు ఎప్పుడు ప్రాబ్లం కాడు. వాడు ప్రాబ్లంని ఫేస్ చేసేవాడే కానీ క్రియేట్ చేసేవాడు కాదు. మీరెవరు? సారీ అండి, మీ పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చాను, క్షమించండి. నా పేరు రావు, ప్రీతి ఫాదర్ని. ప్రీతి ఎవరు? వరుణ్ ఎక్స్ లవర్. మీకు తెలిసిన వరుణ్ ఇప్పుడు ఎందుకు ఎలాగున్నాడు, ఒకప్పుడు ఎలాగుండేవాడు మీకు తెలీదు. నేను వాడిని ఫస్ట్ హేట్ చేశాను, ఆ తర్వాత లైక్ చేశాను. నువ్వు వాడిని ఫస్ట్ లవ్ చేసావు, ఆ తర్వాత హేట్ చేస్తున్నావు. కానీ వాడు ఎవరినైనా లవ్ చేస్తే ఎప్పటికీ హేట్ చేయడు, ఎందుకంటే వాడికి లవ్ చేయడమే తెలుసు. హాయ్ హాయ్ హాయ్. రా కూర్చో. జరుగు. అదేంటి రోజు నువ్వే కదా మధ్యలో కూర్చుంటావు? ఈ రోజు నుంచి ఇటువైపు కూర్చోవాలని ఫిక్స్ అయ్యా. నీకేమైనా ప్రాబ్లమా? అప్పన్నా నువ్వు పోని. ఇదిగోవే, లాస్ట్ టైం నా ఇయర్ రింగ్స్ చూసి చాలా బాగున్నాయన్నావు కదా, ఢిల్లీ నుంచి మా కజిన్ వస్తుంటే నీకోసం తెప్పించా, తీసుకో. అవునే, అప్పుడన్నమాట నీకు ఇంకా గుర్తుందా? థ్యాంక్స్. ఇట్స్ ఓకే. అప్పన్నా ఆటో ఆపు. అలాగేనండి. ఏమైంది? నేను మధ్యలో కూర్చుంటా, నువ్వు నీ ప్లేస్ లో కూర్చో. పర్వాలేదు, కూర్చో. ఎదిగో దెబ్బలు తింటావు చెప్తున్నా, రా. ఎవరైనా నువ్వే గ్రేట్, నువ్వే ఇంపార్టెంట్ అంటే వాళ్ళ కోసం నీ డెసిషన్ మార్చేసుకుంటావే. అవును. అప్పన్నా నువ్వు పోని. అలాగేనండి. ఎక్కడ్రా మీ హీరో? పెట్టెంత? 200, 250, 300, 350, బావా మన దగ్గర 350 ఉన్నాయరా? 400, 500, 600. 700. ఓకే ఓకే డన్ డన్. క్యాష్. రే నా దగ్గర 350 ఉన్నాయి, మిగతా ఎక్కడ అనుకుంటా? అది గోల్డ్ రింగ్ రా. రేయ్ టెన్షన్ పడకరా, ఆట గెలిచేది మనం, ఓడేది వాళ్ళు. డబ్బులు తీసుకునేది మనం, ఇచ్చేది వాళ్ళు. రే విజయ్, నువ్వు వెళ్ళరా. ఈసారి వీళ్ళు ఎవ్వరూ వద్దురా, నువ్వు వెళ్ళరా. రే వరుణ్ గడ్ లేడురా. ఏంటి వాడు వచ్చేసాడే? అయితే వాడు వచ్చేది నీకోసమేనే. కానీ నేను వచ్చింది వాడి కోసం కాదు. మూసుకొని కూర్చో. హాయ్. నీకే హాయ్ చెప్తున్నాడే వేస్ట్ గాడు. నిన్ను వేస్ట్ గాడంటుంది. నా గురించి నాకు తెలియదేమన్నా ఉంటే చెప్పమను ప్లీజ్. అయితే ఏడవ మనం. ఏడవమంటుంది. 2 ఏళ్లుగా ఏడిపిస్తోందిగా, ఇంకా ఎన్నాళ్ళు వెంట పడాలంట? ఇంకో 20 ఏళ్ళు తిరగమను. ఇంకా 20 ఏళ్ళు తిరగాలట. 20 ఏళ్ళ? ఆ, అప్పుడు వాళ్ళ ఆయన పిల్లలు ఊరుకుంటారా? ఇదిగో దెబ్బలు తింటారు చెప్తున్నా, నవ్వకండి.
ఏమైందిరా? దొబ్బిందిరా. మ్యాచ్ దొబ్బింది, నా రింగు దొబ్బింది. ఎంత కొడితే గెలిచేవాళ్ళం? 4 runs. 6 కొడతా. మీకేమైనా ప్రాబ్లమా? నేను 6కి ఫిక్స్ అయ్యా. 1 బాల్ ప్లీజ్. వాడు ఫిక్స్ అయ్యాడంట. టార్గెట్ చూసి వెయ్యి, వాటి పగిలిపోవాలి. How is it? అనవసరంగా గొడవలు ఎందుకురా? నా రింగ్. సారీ బా, ఆటో వెళ్ళిపోతుందని. ఆటో కోసం ఆటో వదిలి పెడతావా? కుమ్మేన్ రై. హాయ్ మమ్మీ. నన్ను అలా పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను. హాయ్ అమ్మా. ఓకేనా? సరే, అవును, మీ ఆయన వెళ్ళిపోయాడా? మూతి మీద వాతలు పెడతాను. నాన్నగారు వెళ్ళిపోయారా అమ్మా? ఉన్నారు. అవునా? అయితే నేను బాయ్. రేయ్, దోశలు తినేలేదా? లతా, నువ్వు తింటూ ఉండు. మ్మ్. ఇదిగోండి. వీడేడి? ఉన్నాడు, టిఫిన్ చేస్తున్నాడు. ఎప్పుడొస్తాడో ఎప్పుడు వెళ్తాడో తెలియదు. ఎన్నాళ్ళిలా? స్టార్ట్. ఈ రోజుల్లో పిల్లలు ఎంత ప్లాన్డ్గా ఉంటున్నారు. స్కూల్లో చదువుకుంటున్నప్పుడే ఏ కాలేజీలో చేరాలి, ఏ ఉద్యోగం చేయాలని ఫిక్స్ అవుతున్నారు. ఎవరికి లేవు ఎయిమ్స్? మాకు ఉన్న ఎయిమ్స్. ఎయిమ్స్ వేరు, డ్రీమ్స్ వేరు. ఏదైనా కావాలనుకోవడం డ్రీమ్, అది సాధించాలనుకోవడం ఏం. ఎందుకు సాధించాలో పర్పస్ ఉండాలి కదా. పర్పస్ లేదే ఏం రాదమ్మా. ఆకలిస్తే అన్నం కావాలనిపిస్తుంది. ఆకలి పర్పస్, అన్నం కావాలనుకోవడం ఏం. రేయ్, నోరు మూసుకొని దోశలు తిను. ఏం అక్కర్లేదు. పౌరుషానికి ఏమీ తక్కువ లేదు. ఏంటండి మీరు కూడా? నా జీవితం అంతా షాప్లోనే గడిచిపోయింది. ఏం సాధించాను? ఈ బిజినెస్లు బతకడానికే కానీ సంపాదించడానికి కాదు. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వచ్చాక చిన్న చిన్న బిజినెస్లన్నీ కొట్టుకుపోయాయి. వీడు కూడా నాలాగా షాప్ షట్టర్ ఎత్తుకుని ఎవరొచ్చి కొంటాడా అని ఎదురు చూడకూడదు. హాయిగా ఏసీ క్యాబిన్లో కూర్చొని ఉద్యోగం చేస్తూ హ్యాపీగా బతకాలి. ఇది వీడెప్పుడు అర్థం చేసుకుంటాడో. అర్థం చేసుకుంటాడులేండి, చిన్నపిల్లోడు కదా. దేనికైనా టైం రావాలి. టైం రాదులత, గడిచిపోతుంది.
ఇటే ఉన్నాడు చెప్పరా. ఏం పీకుతున్నావురా? ఎవరు మొక్కవో? నా మొక్క వేరా ఎక్కువయ్యాయని. రే రే ప్లీజ్ రా, మళ్ళీ చేస్తా. పెట్టారా? బాయ్ బాయ్ బాయ్. వెళ్తాను. అలాగే. బాయ్. ఎవరైనా చూస్తారేమో. చూడలేదు ఆంటీ. ఎవరైనా చూస్తారేమో. ఎవరు చూడలేదు. అబ్బా ఏంటి తొందర. తొందర గంట నుంచి. అబ్బా ఏంటి కింద తొట్టుంది. నాకు కూడా. ఇంకా పెళ్లి చేసుకోకుండా నా తలుపు ఎందుకు కొడతావు? అంటే నువ్వు పెళ్ళైందనివే కదా, చక్కగా సంసారం చేసుకోకుండా. శివా మళ్ళీ కింద తొట్టుంది. కింద కాకుండా ఇంకెక్కడ ఉంటది? అర్థమైంది. లేదు శివా నిజంగానే తొందర. ఈడేంటి మళ్ళీ? రే ఏం కావాలరా? నీ బైక్ కావాలరా? ఇప్పుడు కుదరదు. కుదురుతుంది బుజ్జి. కుదరదు బుజ్జి. అయితే అంకుల్ ఇంటికి వస్తాడు బుజ్జి. అంకులా? ఏ అంకుల్ రా? కోనర్ బుజ్జి. సరేరా వస్తున్నాడు, ఇప్పుడే వస్తున్నాడు.